గట్టిగా చప్పట్లతో మహబూబ్ నగర్ కి స్వాగతం పలుకుదామా? ఏ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసి. అందరూ గులాబీ కండువాలతో తెలంగాణ జాతి పితకి స్వాగతం పలుకుదాం. కాళేశ్వర జల విధాత, మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా. ఏ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా. ఏ తెలంగాణ, ఏ తెలంగాణ, ఏ తెలంగాణ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒకే ఒక్క నినాదంతో మన రాష్ట్రాన్ని మనకు తెచ్చిన నాయకుడు. 10 సంవత్సరాల అభివృద్ధిని మన కళ్ళ ముందు చూపించిన నాయకుడు. మన తెలంగాణ జాతిపిత గులాబీ దళపతి చంద్రశేఖరుడికి గట్టిగా జెండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా. ఏ తెలంగాణ, ఏ తెలంగాణ అన్నా కేసీఆర్ బాప్ వచ్చేదాకా అందరం ఎగురుదాం, సప్పట్లు కొడదాం, విజిల్లు కొడదాం, ఏమన్నా చేద్దాం. కానీ వన్స్ కేసీఆర్ బాపు మన వేదిక మీదికి రాగానే దయచేసి ఆ చెట్టు కింద కూర్చున్న వాళ్ళందరూ కొంచెం ముందుకు రావాలన్నా. చల్లబడ్డది ఏం కాదు, మీకు పరేషాన్ ఏం లేదు. నిజంగా శ్రీనివాస్ గౌడ్ అన్నని అభిమానించే అభిమానులందరూ కూడా ముందుకు రావాలి. ఇంతకు మించి పెద్ద మాట లేనే లేదు. పెద్ద సార్ వచ్చిర్రు కాబట్టి మీరు కూడా వచ్చేసేయాలి. ఇంకా చెట్ల కింద కూర్చుని లేదు అన్న. ఒక్కసారి మీరు గట్టిగా ఓ అంటే వాళ్ళందరూ భయం ముందుకు వస్తారట అన్న. ఒకసారి గట్టిగా ఒక్కసారి. సెట్ కింద ఉన్నోళ్ళు, సెట్ కింద కుర్చీల కింద కూర్చున్న వాళ్ళు రారే అన్న, ముందుకొచ్చి కూర్చోవాలి. 10 నిమిషాలు వచ్చి కూర్చోండి అన్నా. మీకు దండం పెడితే నేనేనా వచ్చి కూర్చుంది మరి అక్కడ జర కూర్చోండి, కూర్చోండి కూర్చోండి, ఊకోండి ఊకోండి ఊకోండి. ఒక్కసారి మన తెలంగాణ జాతిపిత మన వేదిక మీదకి రాగానే దయచేసి సీటీలు కొట్టొద్దు, ఆగమాగం చేయొద్దు. మన బాపు మన గురించి ఏం మాట్లాడతారో మన బాపు మన గురించి ఏం మాట్లాడతారో ఏం చెప్తారో, మన మహబూబ్ నగర్ ని ఇంకా ఎట్లా అభివృద్ధి చేసుకుందామని చెప్పిన మాటలు అన్ని నాలే. దయచేసి సీటీలు మాత్రం ఎవరు కొట్టద్దు, సరేనా? ఇక వాడుకుందాం ఆ పాట బాపచ్చేదాకా. రెడీయా? ఒక్కసారి గట్టిగా అందరు గులాబీ కన్నులు పైకి లేపి మహబూబ్ నగర్ ఒక్కసారి తెలంగాణ జాతిపితకి కొట్లాడిస్తే సాధించిన తెలంగాణకి ఒక్కసారి గట్టిగా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా. ఏ తెలంగాణ, ఏ తెలంగాణ ఒక్కసారి 2 చేతులు పైకి లేపి మన కేసీఆర్ సారికి, మన ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుదామా? కేసీఆర్ సార్ వచ్చేదే మన గురించి, మాట్లాడేదే మన గురించి. దయచేసి ఎవ్వరు నిల్చోవద్దు, అందరు కూర్చోవాలి. కూర్చుంటే పాట పాడదాం. అందరు ఎవ్వరు జాగాలలో అందరూ కూర్చోవాలి ప్లీజ్. అన్న మనం క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తలం కాబట్టి ఈ పంచాయతీలు లొల్లులు మన దగ్గర ఉండొద్దు. దయచేసి అందరూ కూర్చోవాలి. కూర్చుంటే పాట పాడుకుందాం. 2 నిమిషాల్లో బాపు వస్తాడు, మన గురించి మాట్లాడతాడు కాబట్టి ఒక్కసారి దయచేసి నిలుసున్న వాళ్ళు అందరూ కూర్చోవాలి. అందరూ అన్న గీడున్న వాళ్ళు అందరూ కూర్చోరు. మీరు కూర్చోరా అనే ఎనుకున్న వాళ్ళు తిడుతుర్రు అన్న. కూర్చొని కుర్చీలు వెనక ఎన్నున్నాయి చూడరు ఒకసారి.
దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాఘవన్న రాఘవన్న అక్కడ వీళ్ళు ఒకసారి వాళ్ళంటే కూర్చోమని చెప్పారు ఈ వీళ్ళు దయచేసి అందరు కూర్చోవాలి ఒక్కసారి పిడికిలి బిగించి గట్టిగా జై తెలంగాణ అన్న చేతులు లేస్తలేవు ఒకసారి గట్టిగా జై తెలంగాణ ఇవాళ తెలంగాణ తెలంగాణ ఆ చంద్రశేఖరుడి బాటల నడవనికి మళ్ళొక్కసారి తెలంగాణని ఇంకొక 5 సంవత్సరాలు బంగారు తెలంగాణగా నిర్మించుకుందామని ప్రతి పల్లె కేసీఆర్ బాబు వెనక నడుస్తా అంటుంది ఏమని నడవరా నా కొడుకా నడిసిన బాట చంద్రశేఖర్ అన్న బాట కూసున్న జాగల 2 చేతులు పైకి లేపి సపట్లు కొట్టొచ్చు దానికి అభ్యంతరం ఏం లేదు రెడీయా నడవరా నా కొడుకా నడిచిన బాట చంద్రశేఖర్ అన్న బాట దయచేసి అందరికి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి పక్కకు రావాల్సిందిగా కోరుతున్నాం అన్న ఇంకా నీడ కూర్చున్న వందలాదిగా వేలాదిగా ఉన్న కార్యకర్తలందరూ కూడా ఈ పక్కకు రావాల్సిందిగా పదే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి 2 నిమిషాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వస్తున్నారు ఆ చెట్ల కింద ఉన్న లోపలికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం దయచేసి చెట్టు నీడ కూర్చోళ్ళందరూ కూడా వచ్చి కుర్చీలలో కూర్చోవాలన్న ప్లీజ్ దయచేసి నిలబడ్డాలు కూర్చోండి సోదరులారా దయచేసి అక్కలు అన్నలు అటు సైడ్ ఉన్న వాళ్ళంతా ఇటు దిక్కు రావాలే బాపుని చూసేందుకు వచ్చి మీరు ఎట్లా సాటుంగా ఉంటే ఎట్లా రావాలే అక్కలందరూ మీరు నాకు కనిపిస్తున్నారు మీరు కేసీఆర్ సార్ని చూడరా దగ్గరికి జర్రని రావాలా ప్లీజ్ ఇక్కడ ముందున్న వాళ్ళు కూడా వెనుకోవాలన్నా మీరు మీద పడ్డా కానీ మొత్తం ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అవుతుంది దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీస్ అన్నలు అక్కడ ఉన్న వాలంటీర్లు కార్యకర్తలు దయచేసి వెనకాలన్న వాళ్ళకు తవ్విస్తే లచ్చ అక్కడ కూర్చుంటారు మనం ఒక్కసారి చెప్పిపించుకుంటామన్నా మన బలం ఏందో చూపించుకుంటున్నాం అట్లా సాటుకుంటద్దు మనం ఇప్పుడే రావాలి మన మధ్యలకు విచ్చేసిన మన తెలంగాణ జాతిపిత గులాబీ దళపతి మన తెలంగాణ మాకు కావాలని కొట్లాడిన నేత మన రాష్ట్రాన్ని మనకిచ్చిన నాయకుడు